ఏమైంది అలా నిలబడి చూస్తున్నా? నాకెందుకో ఈ రూమ్కి ఎవరో వచ్చి వెళ్ళినట్టు అనిపిస్తుంది. నీ బొందా నీ చెల్లి విషయంలో కూడా ఇలాగే డౌట్ పడి ఆ స్ట్రిప్పర్ గాడు చచ్చేదాకా తీసుకొచ్చాం. సరిపోలేదా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా ప్లీజ్ డోంట్ డు ద సేమ్ థింగ్. మేం చేస్తామేమో భయంగా ఉంది. అది కాదే, నాకు ఒక ఫీలింగ్ అలా. నోరు ముయ్. మూసుకుని ఆ బ్రీఫ్ కేస్ పడేసి హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఇలా మోద్దామని తెచ్చుకున్నామే, ఎలా మోస్తున్నాం? కర్మ కర్మ. పదండి. Hey Rose, very loose. Where? Try. హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. ఏంటి రేపు మీ ఫ్రెండ్ పెళ్లి పెట్టుకుని అప్పుడే వెళ్ళిపోతున్నారా? అది తిన్న అమ్మమ్మ కొంచెం సీరియస్. చాలా సీరియస్గా ఉంది. ఓ రెస్ట్ ఇన్ పీస్. ఓ మై గాడ్. ఇప్పుడు వెళ్ళిపోయి మళ్ళీ ఎప్పుడు వస్తున్నారు? అస్సలు రామురా బాబు. మళ్ళీ రారా? ఇప్పుడు ఎలా? మళ్ళీ షిప్ మునిగిపోద్దేమో. రోజ్ నువ్వు కొద్దిసేపు వెయిట్ చేయి, 2 నిమిషాల్లో వేసేస్తా. అది నా పవర్. వేస్తావా? ఏం వేస్తావురా? బొమ్మ. ఇప్పుడు డ్రాయింగ్ ఏంట్రా? మరి ఇప్పుడు కార్ సీన్ వేసుకుందామా? ఓకేనా? ఓకే. కార్ సీన్ ఏంట్రా? జేమ్స్ కెమెరామన్ ఆఫ్ టైటానిక్ హీరోయిన్ చేసి వదిలేస్తావా? ఏం చెప్పవా? అన్ని నేనే చెప్పాలా? సరే సరే, ఫీల్ అవ్వకలే. ఏముండదు రోజు, కార్లో పడుకుంటే అంతా నీకే అర్థమైపోతుంది. అబ్బా రోజ్ ఇలా కొట్టకు. ఐ లవ్ యూ. నీకు నాకు లవ్ ఏంట్రా? ఆఫ్టర్ ఆల్ యూర్ అ బెల్ బాయ్ అండ్ ఐ మ్యారీడ్. నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా? హూ ద హెల్ కేర్స్? వద్దు రోజ్, ఆగు రోజ్. రోజ్ రోజ్ నిన్ను ఎలాగైనా దక్కించుకుంటాను రోజ్, దక్కించుకుంటాను రోజ్. వాళ్ళు చెప్పారా తాళి తర్వాత కట్టించుకో, ముందు పడుకొని. కాల్విన్ బ్రిడ్జ్ కింద అనుమానాస్పద స్థితిలో పడి ఉన్న సూట్ కేసుని పోలీసులు కనుగొన్నారు. అందులో ఒక మృతదేహం ఉండటం గమనార్హం. ఇప్పుడు ఆ మృతదేహం ఎవరిదన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు గోవా పోలీసులు. అదేంటి నీ సూట్ కేసులా ఉంది? అవును, నేనే ఒకడిని రాడ్తో కొట్టి చంపేసి సూట్ కేసులో పెట్టి పడేసొచ్చా. పాచి ముఖంతో జోకులేంటే వెళ్ళి రెడీ అవ్వు, టిఫిన్ చేద్దువు గాని. ఈ సూట్ కేసు అనుమానాస్పదంగా దొరికింది. దీని వెనక ఎవరెవరున్నారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుని తీరుతాం. ఎంత దూరమైనా వెళ్ళి ఈ కేసుని ఇన్వెస్టిగేట్ చేస్తాం. హలో హలో కోమలి. ఫోన్ చూస్తుంటే ఏంటి డిస్టర్బెన్స్ మధ్యలో? వాట్ ఆర్ యు టాకింగ్? అబ్బా అర్థం చేసుకోవే, పెట్టే ఫోన్. హలో
హలో ధన్య, వేర్ ఆర్ యు ధన్య? ఎవ్రీబడీ ఇస్ ఇన్ ద న్యూస్. పెళ్లి చూపులు జరుగుతున్నాయి, తర్వాత మాట్లాడతాం. బై. హలో 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 త్రిదా, త్రిదా, ఆర్ యు అట్ ఛానల్ ఆఫీస్? అవును, ఏమైంది? ఆర్ యు వాచింగ్ ద న్యూస్? లేదు, నేను మా బాస్తో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉన్నాను. నువ్వు కోమ్లీ హౌస్కి వచ్చాయి, అక్కడ మనం కలిసి మాట్లాడుకుందాం. ఓకేనా? బాయ్. మీకు అసలు సిగ్గుందా? ఏం జరుగుతుందో అర్థమవుతుందా? అక్కడ పోలీసులు బాడీ బయటికి తీసి క్లూస్ వెతుకుతున్నారు. ఏ, అయితే ఏంటి ఇప్పుడు? ఏడవాలా? ఏ, చెప్పు, ఆపండి. ఏడుస్తా. ఇంత కొడుకుంటే జరిగింది మారుతుందా? ఫీలింగ్స్ తో సంబంధం లేకుండా ఫోన్ చూస్తావేంటి? అది కూడా ఫీలింగ్సే కదా. ఛీ! అదిగో వచ్చింది జర్నలిస్ట్ పాప. వచ్చావా? హాయ్ హాయ్. టెన్షన్ తో చచ్చిపోయేలా ఉన్నా. వీళ్ళిద్దరూ చూడు, అస్సలు టెన్షన్ లేకుండా ఎంత కూల్ గా ఉన్నారో. నువ్వు టెన్షన్లో చాలా క్యూట్గా ఉంటావే. మళ్ళీ పాత సిద్ధి కనిపిస్తుంది. నీకేమైనా పిచ్చా? మన మన ఫింగర్ ప్రింట్స్ ఏమన్నా బాడీ మీద ఉంటే డాగ్స్ వైడ్ వచ్చి మనల్ని పట్టించేస్తే? హోసే పిచ్చిదానా, ఆ దొరికిన శవం వాడిది కాదు. హ? అవునా? గోవాలో ఎంతో మంది చేస్తుంటారు, వాటిలో ఈ శవం ఒకటి. కాకపోతే ఈ బాడీ కూడా బ్రిడ్జ్ కింద దొరికింది కాబట్టి అందుకే కొంచెం టెన్షన్ పడ్డా అంతే. అంటే వాడు మనం చంపిన వాడు కదా? ఏ, ప్రతిసారి మనం చంపినోడో చెప్పొద్దే. పడిపోతుంది ఇక్కడ. ఛే. నువ్వేం కంగారు పడకే, నేను చూసుకుంటా. అమ్మా, హ్మ్? మాది మేము చూసుకోవచ్చా? ఒసేయ్, ఇది టెన్షన్లో టాయిలెట్ కూడా ఫ్లష్ చేయలేదు. కంపు మొహం దాన్న. ఇప్పుడు వచ్చి చేయనా? బై ద